సత్యము వేదం సమృద్ధి జీవం సర్వశక్తి గల దేవుని వాక్యం ఉత్తమ మార్గం చూపు. ఆ పాట చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న పాట ఇది. డాడీ పాడితే మామూలుగా పాడేవారు కాదు, ఆత్మపూర్ణులై ప్రాణం అంతా పెట్టి పాడేవారు. అభిషేకం దిగి కిందికి అలాగ పాడేవారు డాడీ అంటే పాస్టర్ గారు. మనం అలాగ పాడకపోయినా దేవుని ఆత్మలో సంతోషిస్తూ ఆయన వాక్యం యొక్క విలువను గ్రహిస్తూ ఈ పాటలో ఆయన నామం స్తుతిస్తూ కలిసి అందరం ఏకోభవిస్తూ పాడదాం. సత్యము వేదం సమృద్ధి జీవం సర్వశక్తి గల దేవుని వాక్యం ఉత్తమ మార్గం చూపున్. సత్యము వేదం పాపులకు యది పరమశదము, భక్తులకు యది నిత్యము స్వాస్థ్యం. పాపులకు యది పరమశదము, భక్తులకు యది నిత్యము స్వాస్థ్యం. ధ్యానించు వారి ఆనందించెదరు, నిత్య జీవం పొందెదరు. ధ్యానించు వారి ఆనందించెదరు, నిత్య జీవం పొందెదరు. సత్యము వేదం సమృద్ధి జీవం సర్వశక్తి గల దేవుని వాక్యం ఉత్తమ మార్గం చూపున్. వేదం ఇత్తడి తలుపులు పగులగొట్టును, ఇనుప గడియలు విరుగగొట్టును. ఇత్తడి తలుపులు పగులగొట్టును, ఇనుప గడియలు విరుగగొట్టును. రెండంచులు గల ఖడ్గం కంటెను, వాణి అయినాటి బలమైనది. రెండంచులు గల ఖడ్గం కంటెను, వాణి అయినాటి బలమైనది. సత్యము వేదం సమృద్ధి జీవం సర్వశక్తి గల దేవుని వాక్యం ఉత్తమ మార్గం చూపున్. సత్యము వేదం జీవమిచ్చుటకు సమృద్ధిగా యది కలిగించుటకు యేసు వచ్చెను. జీవమిచ్చుటకు సమృద్ధిగా యది కలిగించుటకు యేసు వచ్చెను. విశ్వాసించు వారి ఆత్మలలో నుండి జీవనదులు పారుననే. విశ్వాసించు వారి ఆత్మలలో నుండి జీవనదులు పారుననే. సత్యము వేదం అందరం కలిసి పాడదామా? సర్వశక్తి గల దేవుని వాక్యం ఉత్తమ మార్గం చూపున్. సత్యము వేదం పడిన వారిని లేవనెత్తును, కృంగిన వారికి ఉత్సాహమిచ్చును. పడిన వారిని లేవనెత్తును, కృంగిన వారికి ఉత్సాహమిచ్చును. నిలబడు వారిని కాపాడు వాక్యం, పరిగెత్తు వారిని బలపరచును. నిలబడు వారిని కాపాడు వాక్యం, పరిగెత్తు వారిని బలపరచును. సత్యము వేదం సమృద్ధి జీవం సర్వశక్తి గల దేవుని వాక్యం ఉత్తమ మార్గం చూపున్. సత్యము వేదం దేవుని నెరిగి బలము కలిగి గొప్ప కార్యములను చేసేడి వారికి. దేవుని నెరిగి బలము కలిగి గొప్ప కార్యములను చేసేడి వారికి. విశ్వాసం కలిగించి వాగ్దానములిచ్చి వీరులను చేసి విజయ
విజయమిచ్చున్. విశ్వాసం కలిగించి వాగ్దానములిచ్చి వీరులను చేసి విజయమిచ్చున్. సత్యము వేదం సమృద్ధి జీవం సర్వశక్తి గల దేవుని వాక్యం ఉత్తమ మార్గం చూపు. సత్యము వేదం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు వందనాలు కలుగును గాక. అందరం అలా లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథము 86వ కీర్తన, సామ్ 86, దావీదు రాసిన కీర్తన 86, 1-10 వచనములు చదువుకుందాము. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణం సంతోషింపచేయము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడవు. నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చు వాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టుదును. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయవాడవు. నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు. నీ కార్యములు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేదురు, నీ నామమును గణపరచుదు. దేవుడిచ్చిన మాటలు దీవించునుగాక. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఇంకా క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నప్పుడే ఆయన్ని ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. డెబోరా సిస్టర్ ముందు వచ్చినట్లయితే మనం ఆరాధనలోకి వెళ్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా అంటే, హల్లెలూయా అంటే దేవుని స్తుతించుడి. దేవునికి స్తోత్రం. తెలియదేమో అనుకున్నాను. అందరూ హల్లెలూయా హల్లెలూయా. చిన్నప్పటి నుంచి క్రైస్తవులుగా పుట్టిన దగ్గర నుంచి మనం ఏమంటాం? ఎక్కువ హల్లెలూయా అంటాం. ప్రైజ్ లార్డ్ కానీ ఎక్కువ హల్లెలూయా అంటాం కదా. అయితే నేను వర్షిప్లోకి వెళ్ళే ముందు, ఆరాధనలోకి వెళ్ళే ముందు చిన్న ఒక స్టోరీ లేదా ఒక ఉపమానం లేదంటే ఒక సంఘటన, జరిగిన ఒక సందర్భం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక రైతు గడ్డినంతా మోపుగా వేస్తారు కదా, ఎండు గడ్డంతా వేస్తారు. ఫార్మర్ ఏం చేస్తాడు, గడ్డంతా ఒక మోపుగా వేసేటప్పుడు, చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మ గారి ఇంట్లో బోల్డ్ కోళ్ళు ఉండేవి. కోళ్ళు అంటే తెలియనట్టున్నారు అందరూ. కోడి మోసం అంటేనే తెలుసేమో కదా విజయ, తెలుసా? దేవునికి స్తోత్రం. అయితే ఆ కోళ్ళు రాత్రి అయ్యేసరికి, సాయంత్రం అయ్యేసరికి చూసేవాళ్ళం ఎలా పడుకుంటాయని. కొన్ని చెట్టెక్కిపోయేవి, కొన్ని ఆలే పట్టి పుట్టలో కింద పెట్టేవారు, బుట్ట కింద పెట్టేవారు. కొన్ని దాని స్థలాన్ని అవి వెతుక్కుని పడుకుండేవి. కొన్ని చీకటి పడుతుంది అన్న సమయంలో. ఇలాగే ఫార్మర్ దగ్గర ఒక కోడి ఉందన్నమాట. కోడికి పిల్లలు కూడా ఉన్నాయి. కోడి పిల్లలను చూసి చాలా ముద్దుకుంటే, అది కొంచెం ఎదిగాక అంత బాగోదు కానీ తినడానికే రుచిగా ఉంటుంది. కానీ చిన్నపిల్లలు అయితే చూసుకొని, మనం కూడా అంతే, మనుషులు కూడా అంతే. చిన్నపిల్లలు అయితే ముద్దుగా ఉంటారు, ఆడుకోవడానికి బాగుంటుంది. పెద్దయ్యకి ఆడుకోవడానికి బాగుంటారు ఏంటి? బాగురు. చెప్పిన మాట వింటేనే బాగుంటారు అప్పుడు కదా. అలాగే ఆ కోడి సాయంత్రం అయ్యేసరికి ఆ ఫార్మర్ లేదంటే ఆ రైతు వేసిన గడ్డి కుప్ప కిందకి వెళ్ళిపోయేది అన్నమాట. కోడి వెళ్ళిపోయేది. ఆ కోడి పిల్లలు కూడా తల్లి వెనకనే వెళ్ళిపోతే కనుక తల్లి వెనకనే వెళ్ళిపోయేవి. ఇలాగ రోజు ఆయన గమనించి సాయంత్రం అవగానే అదంతా కదే దాని గడ్డి మోపు కిందకి వెళ్ళిపోయి పడుకుంటుంది అని చూస్తూ ఉండేవాడు. కొన్ని రోజులు సడన్గా ఏమైందంటే, ఎలాగ తెలియదు కానీ, ఎలాగ ఆ ప్రమాదం తటస్థించిందో తెలియదు కానీ, మొత్తం ఆ గడ్డి మోపు అంతా కాలిపోయింది. తెల్లవారులు ఎక్సేసరికి గడ్డి మోపు అంతా కాలిపోయింది. రైతు చూసి చాలా బాధపడ్డాడు. గడ్డి మోపు కాలిపోయింది. రోజు సాయంత్రం అయ్యేసరికి కిందికి కోడి
కోడి పిల్లలు వెళ్ళిపోతాయి కదా, అవి కూడా కాలిపోయి చచ్చిపోయేమో అని చెప్పేసి చాలా దుఃఖంతో ఒక కర్ర పట్టుకొని వెళ్ళి ఆ కోడి మొత్తం కాలిపోయిందంట. ఆయన వెళ్ళి చూసేసరికి కోడి అంతా కాలిపోయిందంట. చాలా బాధపడ్డాడంట, చాలా దుఃఖించాడంట. అయ్యో కోడి చనిపోయింది, కోడి పిల్లలు కూడా చచ్చిపోయి ఉంటాయి అని చెప్పి నెమ్మదిగా కర్రతోని ఆ కోడిని ఇలా తీసేసరికి కోడి ఇలా పడిందంట. కోడి ఇలా పడగానే ఆ రెక్కల కింద నుంచి పిల్లలు అరుచుకుంటూ బయటకు వచ్చేసాయంట. రెక్కల కింద నుంచి కోడి పిల్లలన్నీ కుచ్చుకుచ్చుకుచ్చు అరుచుకుంటూ బయటకు వచ్చేసాయంట. ఆయన చాలా సంతోషించాడంట. కోడి చనిపోతే చనిపోయింది, వాటి పిల్లలను మటుకు కాపాడింది కదా. దేవుడు సృష్టించిన కోడే పిల్లల కొరకు అంత ప్రయాసపడి అది కాలిపోయి దాని బిడ్డలన్నిటిని రెక్కల కింద అలాగ ఆశ్రయం ఇచ్చిందో 91 కీర్తనలో ఉంటుంది కదా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, నేను నమ్మదగిన దేవుడవు నీవు. కనుక చాలాసార్లు మనం ఎవరి రెక్కల కింద వెళ్దామా అని చూస్తుంటాం. చాలా సమస్యలు వచ్చేటప్పుడు, శరీరంలో ఎక్కడో దగ్గర నొప్పి వచ్చినప్పుడు, ఒంట్లో బాగోలేనప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఏ చిట్కా చూసి దాన్ని పాటిస్తే బాగుంటుంది, లేదని మన చేతుల్లో అవ్వలేదు అనుకోండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని ముందు ఆలోచిస్తాం. తర్వాత మోకరిస్తుంటాం. మన ఆశ్రయము, మన దుర్గమునైనా యేసయ్యని మర్చిపోతూ ఉంటుంటాం. క్రైస్తవులుగా చాలా ఆత్మీయ జీవితంలో చాలా ఎదిగిన వారం కూడా ఒక్క క్షణం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఏ డాక్టర్ ఉన్నాడు, ఈ చుట్టుపక్కల ఎక్కడున్నారు డాక్టర్, దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా, లేదంటే ఎవరైనా నాకు ఫైనాన్షియల్గా అయితే నాకు సహాయం చేసిన వాళ్ళు, ధనం ఇచ్చి నన్ను లేవనెత్తిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నన్ను లేవనెత్తడానికి ఎవరైనా ఉన్నారా, నా చెయ్యి పట్టుకుని పైకి లేపేవారు ఎవరైనా ఉన్నారా అని మనం వారిని వెతుకుతూ ఉంటాం. లేదంటే చక్కగా ఆకలేస్తుంది అనుకోండి, ఎవరైనా వండి పెట్టేవారు ఎవరైనా ఉన్నారా, కడుపు నిండుగా అన్నం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉంటాం కదా. ఒకటి నేను ఇది వినిన తర్వాత యేసయ్య ఆ రెక్కల కింద ఆ పక్షి లేదంటే ఆ కోడి తన పిల్లల్ని ఎలా కాచిందో, అలాంటి సమయాలు, అలాంటి ఇబ్బందులు, అలాంటి ఇరుకులు, అలాంటి భయంకరమైన ప్రమాదాలు వచ్చేటప్పుడు ఆయన రెక్కల నీడన నన్ను దాచేసుకుంటాడు. అలాంటి సమస్యలు నాకు ఏమి వచ్చినా ఆయన వెంటనే, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఆయన రెక్కల కింద వెళ్ళాలి. ఏ కోడి పిల్లైనా నేను వెళ్ళను మా మమ్మీ రెక్క కింద బయటకు వచ్చుంటే అది కాలిపోనేమో, కానీ ఆ తల్లి రెక్కల కింద వెళ్ళడానికి ఆ కోడిపిల్ల, ఆ చిన్నపిల్ల ఏమి ఇష్టపడింది. గనుక మనం కూడా మన యేసయ్య రెక్కల కింద, ఆయన ఆశ్రయము, మన కోట, మన శృంగము, మన శైలము కదా. కోట, శృంగము, శైలం అంటే, కోట అంటే రాజులు పెద్ద పెద్ద కోటలు, అవన్నీ మీకు చెప్పాల్సిన లేదు. అందరూ నాకన్నా జ్ఞానులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకు తెలిసిన దానికన్నా మించిన తెలిసే ఉంటుంది, ఇంకా మీ దగ్గర నేను నేర్చుకోవాలి కదా. కోట అంటే ఆ రాజు కోటలోకి వెళ్ళాక ఏ విరోధి వచ్చి మనల్ని చంపగలడు, ఏ విరోధి వచ్చి మనల్ని చంపలేడు కదా. ఆయన ఆశ్రయం కిందకి వెళ్ళేసరికి ఎవరు అపవాది వచ్చి మనల్ని లాక్కొని వెళ్ళలేదు. కనుక ఈ సమయంలో యేసయ్యా నీ తట్టు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, నీ దగ్గర నుంచే కదా వచ్చును, ఏ అపాయము రాకుండా నన్ను కాపాడు, నా కుడి ప్రక్కన నిలువుము అని యేసయ్యని అడుగుదామా. నా ప్రాణము నీ తట్టే చూస్తుంది, నిన్నే ఆశ్రయిస్తుంది, నిన్నే వెతుకుతుంది. నన్ను కాపాడువాడు నీవే, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నీ వలనే నాకు నిత్యము సహాయము కలుగుచున్నది అని యేసయ్యతో ఈ మాటలు చెప్పుతూ ఆయన ఆరాధిద్దామా, ఆయన కొనియాడదామా, ఆయన్ని గణపరచుదామా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కల నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, నీవే నా శైలము, నా కేడము. అందరం కలిసి బిగ్గరగా, నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం.
మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ నీతున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతు, సర్వశక్తుడా నీ చాటున నేను యేసయ్యా నీ రెక్కలతో నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా మందరం కలిసి బిగ్గరగా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడెము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడెము, నేను నమ్మదగిన దైవం. యేసుని తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నీ వలనే నిత్యము సహాయము కలుగుచున్నది. యేసుని తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నీ వలనే నిత్యము సహాయము కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము, నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము, నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. నా రక్షణ శృంగమా నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా నా ఆశ్రయ దుర్గమా, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడెము, నేను నమ్మదగిన దైవం. మరొకసారి బిగ్గరగా నా శృంగము నేను నమ్మదేసయ్యా, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, బిగ్గరగా హల్లెలూయా. అవును అవును యేసయ్యా నీవే నేను నమ్మదగినదై, యేసుని తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నీ వలనే సాయము కలుగుచున్నది. యేసుని తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నీ వలనే నిత్యము సహాయము కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము, నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే.
ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము. నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, బిగ్గరగా నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. అందరం కలిసి యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కల నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నా కేడెము, నా శైలము, నేను నమ్మదగిన దైవం నీవే. నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం నీవే. నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం నీవే. నా కేడెము, నా శైలము, నేను నమ్మదగిన దైవం నీవే. నా కేడెము, నా శైలము, నేను నమ్మదగిన దైవం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామంని స్తుతిద్దామా, వందనాలు చెప్దామా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ మీ రెండు చేతులు పైకెత్తి నాతో పాటు ఈ మాట చెప్పగలరా? ఒకవేళ ఆయన రెక్కలే నీ ఆశ్రయం అయితే, ఆయన రెక్కలతో నిన్ను కప్పున ఆ అనుభవంలోనికి నువ్వు ఎప్పుడైనా నీ జీవితకాలంలో వెళ్ళినట్లయితే నీ రెండు చేతుల పైకెత్తి ఒకసారి ఈ మాట చెప్పగలవా? ప్రియ సహోదరి, నీ కళ్ళలో నీరు రావడం నీకు బాగా ఇష్టమైన వాకువా, నువ్వు దుఃఖపడినా, నువ్వు ఏడ్చినా, నువ్వు కృంగిపోయినా, నువ్వు బాధపడుతున్నా, నువ్వు ఓటమి చెందినా, మాటికి పడిపోతున్నా, ఆత్మీయ జీవితంలో మాటికి ఫెయిల్ అయిపోతున్నా, యేసయ్య చూస్తూ ఉంటారట. ఆయన ఇంకా బాధపడుతూ ఉంటారట. అయ్యో నా ప్రియ కుమార్తె పడిపోతుంది, అయ్యో నా ప్రియ కుమార్తె ఓడిపోతుంది, అయ్యో నా కుమార్తె మళ్ళీ ఫెయిల్ అయిపోయింది, అయ్యో బాధలో ఉంది, నొప్పిలో ఉంది, దుఃఖంలో ఉంది, ఎలాగోలాగా దాన్ని ఎత్తుదామా. ఆయన రెక్కల క్రింద నువ్వు ఒకవేళ ఆశ్రయముగా వెళ్ళినట్లయితే ఆయన రెక్కలతో నేను కప్పునట్ట. మహోన్నతుని నీడలో నువ్వు నివసించడానికి ఇష్టపడితే ఆయన నీడ చాటున నిన్ను దాయడానికి ఇష్టపడతాడట. కనుక ఈ ఒక్క మాట, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం నీవే. బిగ్గరగా చెప్తారా? బిగ్గరగా. నేను నమ్మదగిన దైవం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రభువా
ఈ దినాన్ని ప్రతి ఒక్కరిని ఆత్మ తాకిడి అనుభవించాలి నాయన. ఓ నీ స్పర్శ, నీ పరిశుద్ధ ఆత్మని స్పర్శ తాకిడి అనుభవించాలి నాయన. వచ్చి మామూలుగా వెళ్ళిపోకూడదు. లెట్ ఎవ్రీవన్ ప్రైజ్ యువర్ నేమ్. ప్రియా సహోదరి, దేవుడు ఇష్టపడుతున్నాడు నేను వాడుకోవడానికి. దేవుడికి ఇష్టమైనది నేను నిలబెట్టడానికి. పనికి రానిదాన్ని నువ్వు అనుకోవచ్చు, ఏ సామర్థ్యము నాకు లేదని నువ్వు అనుకోవచ్చు. బట్ గాడ్ ఈజ్ విల్లింగ్ to lift you again. But God is willing to use you again. But God is willing to make you stand for His glory. Hallelujah, hallelujah, hallelujah. ఆయన బలమైన సన్నిధి, ఆయన బలమైన ఆత్మ తాకిడి మన మధ్యనున్నది. ఋషికుందారా బాబా. హల్లెలూయా, హల్లెలూయా, బిగ్గరగా పాడదామా? హల్లెలూయా, 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 ఆమేన్. నీ కోరాకే యేసు, నీ కోరాకే, నీ కోరాకే యేసు, నీ కోరాకే, నీ కోరాకే యేసు, నీ కోరాకే నా కరము లెత్తెదను, మొక్కరించి నా శిరమును వంచి, నా కరము లెత్తెదని కోరాకే, మొక్కరించి నా శిరమును వంచి, నా కరము లెత్తెదా నీ కోరాకే. హల్లెలూయా, praise you Lord. We thank you Holy Spirit. We lift your name, O Jesus. Bless your name, O Lord. Hallelujah. We honor the name of Jesus. We exalt the wonderful name, O Lord. Hallelujah. Hallelujah. Amen. పరిశుద్ధుడా, మా యేసయ్య, మా తండ్రి, మా రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, అద్భుతాలు చేయు దేవుడా, ఓ మీ కొందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో మీ బలమైన సన్నిధి, మీ బలమైన తాకిడి, మీ బలమైన అపరిశుద్ధాత్మ అనుభవం మా అందరికీ దయచేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుకొచ్చుతాం ప్రభువా. మీ అందు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, ఓ నమ్రత కలిగి, మచ్చ, ముడత, కలంకము ఏమీ లేకుండా మీ కొరకు బలమైన సైన్యముల వరే నాయన మేము బ్రతుకుటకు సహాయం చేయమని వేడుకొచ్చినాం. ఈ ఆఖరి దినాల్లో, భయంకరమైన దినముల్లో, క్రైస్తవుల మీదకి దాడులు జరుగుతున్న దినముల్లో, ఓ నాయనా మీ అందరము ఒక్కొక్క సైనికులముగా నీ కొరకు నిలబట్టకు, అవసరం వస్తే ఖడ్గాన్ని తీయటకు, అవసరం వస్తే ప్రభా మా పాదరక్షకులను ధరించుకొని ముందుకి సాగిపోటకు, అవసరమైతే ప్రభా నాయన డాలును పట్టుకొని నాయన స్త్రీస్త్రావును ధరించి ఓ నడుమును బిగించి ఓ ముందుకి సాగిపోయే వారముగా మమ్మల్ని తయారు చేయబడి వేడుకొచ్చుతాం, మమ్మల్ని నింపమని వేడుకొచ్చుతాం. ఓ నీ కొరకు నాయన యుద్ధము చేయుటకు మా వ్రేలకు పోరాటము నేర్పించమని వేడుకొచ్చుతాము ప్రభా. నాయనా మీ కొందనాలు జయస్సము మేము దగ్గరికి వెళ్ళడానికి భయము అని చెప్పుకునే విధముగా ప్రభువా, లోకం అలా చెప్పుకునే విధముగా మేము అట్టి రీతిగా మిమ్మల్ని మహిమపరిచే వారముగా, నమ్మకమైన వారముగా, యథార్థమైన వారముగా, పౌరుషంతో, రోషంతో జీవించు వారముగా మమ్మల్ని తయారు చేసి
ఈ చిన్న స్తుతి ఆరాధన మీరు అంగీకరించి నాయన బలమైన వర్తమానం ఆమెతో పంపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్ చెప్దాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కూర్చుందామమ్మ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన నిన్ను దేవునిగా కలిగిన జన్మలు మేము ధన్యులమని నీ సన్నిధిలో కూర్చుంటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదేనేమైనా నాయన నన్ను మరుగుపరిచి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు మాట్లాడమని నాయన ఈ దినమున మాకు ప్రయోజనకరంగా ఉండేలాగా నాయన మమ్మల్ని బ్రతికించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ, అందరూ సంతోషంగా ఉన్నారా? వాతావరణాన్ని బట్టి కూడా అసలు ఏంటంటే నిన్న నేడు ఏకరీతిగా ఉండేది దేవుడు మాత్రమే. చూడండి, తెల్లవారి మండిపోతుంది ఎండ, ఇంట్లో కూడా ఉండలేకపోతాం, అగ్గిలా ఉంటుంది. సాయంకాలం అయ్యేసరికి వర్షం కదమ్మా. ఎవరిని నమ్మలేం, కానీ నమ్మదగిన దేవుడు కలిగి మనం జీవిస్తున్నాం. చూడండి, 84వ కీర్తన. కంగారు పడకండి, సమయం 7 అవుతుంది, త్వరగానే ముగించుకుందాం. రేపు VBS పనులు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి 84వ కీర్తన 1 నుంచి నేను చదువుతాను. 2 వచనములు. సైన్యములకు అధిపతియగు యెహోవా. Psalm 84, 1-2 verses. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. ఇది కోరాహు కుమారులు రాసిన కీర్తన. ఈ పైన చెప్తున్న విధంగా మనం ఏమన్నా ఈ దినాన్ని వస్తున్నప్పుడు ఏమన్నా అనిపించిందమ్మా ఎవరికన్నా ఒక్కరికి? కోరాహు కుమారులు అంటున్నారంట, నీ నివాసములు ఎంతో రమ్యములు అంట, ప్రాణము ఆశపడుతుందంట కదా, సొమ్మసిల్లుతుందంట. ఆశపడిన దాన్ని దొరకకపోతే ఏమవుతుందమ్మా? సొమ్మసిల్లిపోతూ ఉంటాం. ఆకలి వేసినప్పుడు తినకపోతే ఏమవుతుంది? సొమ్మసిల్లిపోతాం, అలసిపోతాం, అన్కాన్షియస్ అయిపోతాం. దాహం వేసినప్పుడు అది ఆ టైంకి దొరకలేదనుకో ఏమవుతుంది? సొమ్మసిల్లిపోతాం. అవునా కదమ్మా? జీవం గల దేవుని దర్శించుటకు వారి అనుభవాలు రాస్తున్నారు. ఏంటంట, నా హృదయం నా శరీరము, హృదయము శరీరము కదా, ప్రాణాత్మ దేహములు ఆనందంతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి అని యెహోవా, నా రాజా నా దేవ. నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. వాటికి దొరికిన ధన్యత. కోరాహు కుమారులు ఎవరంటే మనకు అందరికీ తెలుసు, మోషే మీద తిరుగుబాటు చేసిన వారు. 250 మందిలో వారి తండ్రి కూడా కోరాహు కూడా ఉంటారు. కానీ ఈ కుమారులు ఏంటంటే తండ్రి పాపంలో పాలు పొందుకుండా ఏంటంటే భూమి, వారు సజీవులుగా ఉంటున్నప్పుడే భూమి నెరవేర్చి వారి మీద దేవుని తీర్పు వచ్చి వారందరూ చనిపోతారు కదా. కానీ ఈ కుమారులు మాత్రం బ్రతికే ఉంటారు. తండ్రి పాపంలో పాలు లేకుండా దేవుని మందసాన్ని, దేవుని మందిరాన్ని, మందసాన్ని కాదు దేవుని మందిరాన్ని ఏంటంటే ఆ ఆవరణంలోని దేవుని ఆశ్రయించిన తర్వాత దేవుని వారిని కనికరించి వారిని క్షమిస్తాడనమాట. వారు ఏమవుతారంటే దావీదు కాలంలోనేంట మందసానికి మందిరానికి వారి గాయకులుగా, పాటలు పాడేవారుగా, దేవుని మందిరంలో పనిచేసేవారుగా ఈ కోరాహు కుమారులు ఉంటారు. ఈ 150 కీర్తనలు ఇంచుమించుగా 12 అనుకుంటాను కోరాహు కుమారులు పాటలు రాస్తారు. ఇందులోని వారు రాస్తున్నదంతా ఏదో ఇక్కడున్న పరిస్థితిని బట్టి ఏదో ఒక దినాన ఆ మందిరంలో పని చేయకుండా వారికి అనారోగ్యం కావచ్చు, కొన్ని పరిస్థితులు బట్టి వెళ్ళలేనప్పుడు వారి మనసులోని భావాలు రాస్తున్నారు. వారి మనసులోని దేవుని కొరకు ఒక తీవ్రమైన కోరిక, గట్టి కోరిక, ఎక్కడికన్నా వెళ్ళాలి చేయాలని ఉంటే ఏంటంటే అట్లాగా దేవుని మందిరం కొరకు ఆశపడుతున్నారంట. అది జరగట్లేదంట. జరగలేనప్పుడు ఏమవుతుందంట? సొమ్మసిల్లుతున్నారంట. అట్లాగే చూడండి, కోరాహు రాసిన ఒక్కొక్క కీర్తనలోని అటువంటి మాటలే ఉంటాయి. ఈ కీర్తన 42. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు
కనబడదును కదా. ఇక్కడ కూడా అదే మనసు పైన కూడా ఏముంటుంది, కోరాహు కుమారులు రాసిన కీర్తనే ఏం మాట్లాడుతున్నారంట, దుప్పి కంట నీరు దొరక్కపోతే అది కొన్ని సెకండ్లలోని నిమిషాల్లోనే అది చనిపోతుందంట. ఆకలి దాహం వేసినప్పుడు దుప్పికి ఎట్లాగైతే మరణం వచ్చేస్తుందో, వెంటనే వాగు కానీ నీరు కానీ దొరక్కపోతే అట్లాగా నెక్స్ట్ మినిట్ ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్, దేవుని సన్నిధికి నేను రాలేకపోతే దేవుని సన్నిధిలో అంతగా ఏం చేస్తున్నారంట, దేవుని సన్నిధి కొరకు వారు ఆశపడుచున్నారంట. మొన్నటి ఆదివారమే మా మచిలీపట్నంలో సంఘంలో వారు చూడండి, వినే ఉండరు న్యూస్లోనే, మచిలీపట్నం అనుకుంటాను, సంఘం అంతా కాలిపోయిన తర్వాత ఎవరి వరకు బ్యాగులు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోలేదు సంఘస్థులంట. ఆ ఎండలోనే అనుకుంటాను, బహుశా చైర్స్ కూడా లేవు, మొత్తం అంతా నేను చూడలేదు కానీ చైర్స్ కూడా లేవు, అక్కడే ఆరాధన అంతా నడిపించారు. వారి సేవకులు ఏమన్నారంటే, దర్శనం సంఘం కాలిపోయింది కానీ దర్శనమో బ్రతికే ఉంది, మా విశ్వాసం ఇంకా ఉంది, సంఘము సంపూర్తిగా కాలిపోయింది, ముగ్గిపాలైపోయింది కానీ ఇంకా మా దర్శనము ఏంటంటే, వారు ఆశ కలిగిన జనం కాబట్టి ఏం చేశారంటే ఆ దినాన్న ఏంటంటే దేవుని ఆరాధించారు, దేవుని సన్నిధిని ప్రేమించారు కాబట్టి ఏమైనప్పటికీ ఇట్లా ఉన్నారు. కానీ చాలాసార్లు మనకు సంఘానికి రావడానికి ఆయాస్కరంగా ఉంటుంది, భారంగా ఉంటుంది. నాకైతే ఈ అనుభవంలోకి చాలాసార్లు దేవుని సన్నిధి నిర్లక్ష్య పెట్టే పరిస్థితులు చాలా తక్కువే ఉంటాయి. కానీ ఏంటంటే నాకు సంపూర్ణంగా 100% ఎప్పుడు వచ్చిందంటే కోవిడ్ టైమ్స్లో కదమ్మా, సంఘానికి రాలేనప్పుడు మనకి ఆన్లైన్ మనకి అయినప్పుడు అనిపించిందమ్మా మీకు ఎప్పుడన్నా, దేవుని సంఘం మెట్లు ఎక్కుతున్నాం, అమ్మయ్యా దేవుని సంఘం తెరవబడింది, ఆరాధన జరుగుతుంది, మనం ఏంటంటే లైవ్లో సంఘంతో పరిశుద్ధులతో కలిసి ఆరాధించుకోవాలి. అట్లాగా చాలామంది ఏంటంటే మీలో కూడా విశ్వాసంలో కూడా అటువంటి ఆనందాన్ని అటువంటి సంతోషాన్ని మనం చూసాం. కానీ ఇక్కడ ఏంటంటే వారు ప్రతిరోజు కూడా ఏంటంటే గుమ్మములు రమ్యములు ఎందుకంటున్నారంటే ఆ బిల్డింగ్ బట్టి, ఆ డెకరేషన్ బట్టి, ఆ చేసిన ఆ స్టైల్ని బట్టి కాదు, కానీ లేదంటే మ్యూజిక్ బట్టి, పాటలు బట్టి కాదు, జీవం గల దేవుని సన్నిధి ఉంది కదా. మందిరంలో ఏముందంట, దావీదు అంటుంటాడు 16వ కీర్తన 11వ వచనంలో ఏంటంటే, నీ మందిరంలో ఏముందమ్మా, చాలాసార్లు చదవండి ఎవరన్నా, 16, 11. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఏంటంటే ఆయన సన్నిధిలో ఏంటంటే సంపూర్ణ సంతోషము కలదు అంట. ఏంటంటే చాలాసార్లు నిర్లక్ష్య పెట్టడానికి ఏంటంటే బయట సంతోషము, బయట వాటిని వెతుకుతూ ఉంటాం, అనేక ప్రదేశాల్లో అనేక మనుషుల్లోని మన సంతోషాన్ని వెతుకుతూ తిరుగుతాం. కానీ ఎక్కడుందంటే సగం లేదంట. దేవుడు మాట ఏంటంటే సంపూర్ణమైన సంతోషము కలదు అని దేవుడు మాట్లాడుతుంది. చూడండి 37లోని ఇంకొక మాట, నీ కుడి చేతిలో నిత్యమైన సుఖములు కావాలి. కీర్తనలు 36లో చూద్దాం 8వ మాట, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. తృప్తి ఎక్కడ దొరుకుతుందంట, చాలా విషయాల్లోని డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, భోగభాగ్యాలు ఉండొచ్చు, కానీ తృప్తి చాలామంది డబ్బున్న వాళ్ళకి ఏముండదంటే, బిల్ గేట్స్ని ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదన్నాడంట తృప్తి. స్టీవ్ జాబ్స్ అట్లాగే అన్నాడండి, చనిపోతున్నప్పుడు నేను అంతా సాధించాను అనుకోండి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో చనిపోతాడు స్టీవ్ జాబ్స్ కదా. ఆయన అంటూ ఉంటాడు, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏంటంటే ఏం లేదంట, ప్రపంచాన్ని జయించాడు, తాను జయించుకోలేడు, సంతృప్తి లేదు, నెమ్మది లేదు. కానీ ఇక్కడ ఏం దేవుడు అంట, దేవుని మందిరం, వాళ్ళందరూ కూడా క్రైస్తవులే, ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ కూడా క్రైస్తవ పేర్లే. కానీ ఏంటంటే వారికి ఏం లేదంటే సమృద్ధి వలన, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద ఏముందంట, దేవుని దగ్గర జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అని ఉంటుంది. ఇంకొక మాట చూద్దాము, దావీదు కూడా ఇటువంటి మాటలే చెప్తాడు. 63వ కీర్తనలోని చూడండి, ఈరోజు కీర్తనలు ఇటు అటు వెనక్కి ముందుకి తిప్పుదాం. 63:1 నుంచి దావీదు దేవుడు హృదయాన్సారుడు అంటూ ఉంటాడంటే, దేవునికి మనసుకిను దావీదు మనసుకిను దేవుడు ఆశ దావీదు ఆశ చాలా విషయాల్లో మ్యాచింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లాగా అందులో ఒకటి ఏంటంటే, దేవుని సన్నిధిని దావీదు ఎక్కువగా ప్రేమించేటట్టు చాలా మటు కీర్తనలోని దావీదు కోసం చూస్తూ ఉంటాడు. దావీదు రాజు అయినప్పటికీ రాజరికాన్ని కోరుకోలేదు, సింహాసనాన్ని కోరుకోలేదు, లేదంటే ఆ భోగభాగ్యాలని కొనుక్కోలేదు, ఆ వైభవం కావాలని ఆశ
ఆశపడలేదు. కానీ ఇక్కడ చాలా మటుకు కీర్తనలో తన మనసును తెలుపుతాడు. ఏంటంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుచున్నాను, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో, ఎక్కడ ఆలయందు పరిశుద్ధాలయమందు ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఎట్లాగుందంటే, ఎట్లా కనిపెడుతున్నాడు, ఆశ ఎట్లాగుందంటే, నీళ్లు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నదంట. నీళ్లు లేక, లేదంటే ఎండిన ఎడారిలో, ఇంకొక మాట 146 కీర్తనలో ఉంటుంది, ఎండిన భూమి ఎట్లాగైతే ఆశపడుతుందో దేవుని కొరకు దావీదు ఆ మాట రాస్తాడు. అట్లా ఎండిపోయిన భూమి చిగురించాలంటే, ఎట్లాగైతే వాన కురియాలని ఆశపడుతూ ఉంటాడో అట్లాగా తృష్ణగొనుచున్నాను, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించిపోతుంది, నీ కృప జీవం కంటే ఉత్తమం. ఇటువంటి మాటలు భక్తులే రాయగలరు. మన నుండి విశ్వాసుల నోట్లోని వస్తాయా లేదో కూడా అనుమానమే. ఎట్లాగా శరీరము కృంగిపోతుందంట, కృషించిపోతుందంట. ఒక ఆశ అయితే వారికి ఉందంట. చూడండి 27వ కీర్తనలోని ఇంకొక మాట ఉంటుంది. దావీదు ఒక మాట చెప్తాడు, నాకు ఒక మనవి చేసుకుంటున్నాను. 27 4 అక్క చదవండి అక్క ఒకసారి. చాలక్క. ఇక్కడ దావీదు మనసు ఎట్లాగుందంట, యెహోవా ప్రసన్నత, ఒక వరం అడుగుదాం అనుకుంటున్నాడంట. ఒకటే అడిగింది, బిడ్డల కొరకు, సొలొమోను కొరకు, యుద్ధాలు రాకుండా శత్రువుల్ని జయించడానికి. అట్లాంటి ఏం అడగట్లేదంట. సొలొమోను కూడా ఒకటి అడుగుతాడు, జ్ఞానం అడుగుతాడు. దేవుడు అడిగిన ఇప్పుడు ఒక వరం అడుగుతాడంట. ఏంటంట, దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించుటకు. ఎట్లాగంట, అప్పుడప్పుడు ఆదివారం వచ్చి, లక్షవారం వచ్చి, శుక్రవారం వచ్చి, మనలాగా కాదు, నాలాగా కూడా కాదు, జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసించగోరుచున్నాను. 84 కీర్తనలోని అంటూ ఉంటారంట, భక్తిహీనుల గుడారంలో ఉండుట కంటే ఏంటంట, అట్లీస్ట్ ఆ మందిరము ఆవరణలో ద్వారమందు నివసించుట కదా. దేవుని మందిరం అంటే ఏముందంట, దేవుని సన్నిధి ఉంటుంది. ఎందుకు మనం ఇంటి దగ్గరే చేసుకోవచ్చు కదా. చాలా అనుమానాలు విత్ లాజిక్లు వస్తాయి, లైవ్ వస్తుంది కదా, లేదంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా, లేదంటే సంఘానికే వెళ్ళాలా అని చాలాసార్లు అనుకుంటాం. కానీ దేవుని మందిరం ఏంటంట, దేవుని మందిరము అది గృహంలోనే ఎందుకు చేయకూడదు, చెయ్యొచ్చు, ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్య ఉంటానని. కానీ దేవుని మందిరం ఏంటంటే అది దేవుని కొరకు ప్రతిష్టపడింది. లోక కార్యాలు కానీ, లోక వ్యవహారాలు కానీ అవేవి జరగకుండా కేవలము దేవుడు తన ప్రజల్ని దర్శించటానికి, ఆయన ముఖదర్శనం చేయటానికి, ఆయనతో మాట్లాడటానికి, వారిని బలపరచటానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక స్థలము. దానిలో ప్రత్యేకంగా కూడుకొని ఆరాధించవలనని దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు కదా. ఈ ఆఖరి దినాల్లో, అంచె దినాల్లో వచ్చేసరికి పౌలు అంటూ ఉంటాడు కదా, పౌలుకి లాకర్లో మాట్లాడుతూ అపోస్తల కార్యంలో లూకా గంధకత అంటూ ఉంటాడు కదా, మీరు కొందరు మానుకున్నట్లు మీరు సంఘంగా కూడుకుంట మానుకొనుకుడి అని. చాలామందే ఉంటాం సంఘంలో, కానీ ఆదివారాలు చూసుకునేసరికి ఏంటంటే చాలామందికి ఏంటంటే చాలా పనులు ఉంటాయి. సండే అంటే మనకి చాలా ఫండే, ఎందుకంటే వారం అంతా కష్టపడతాం, 6 రోజులు కూడా కష్టం కదా, చెమటూర్చి బలమంతా పెట్టి కాలేజీలకు వెళ్తూ ఉంటారు, స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, బిడ్డలు ఇంట్లో పనులంతా చేస్తూ ఉంటాం కదా, చాలా కష్టం. దాన్ని పోషించడానికి కావాల్సిన డబ్బంతా ఆ 6 దినాలు ఎంతో ప్రయాసపడతాడు. దేవుడు ఏం చేశాడంటే 6 దినాలు సృష్టి అంతా సృష్టించి 7వ దినాన ఏంటంటే విశ్రాంతి దినంగా. అంటే దేవుడికి రెస్ట్ కావాలా, దేవుడు అలసిపోయాడా, లేదు కదా, ఆయన కునుకుడు నిద్రపడు, ఆయనకి కాదు. కానీ నీవు నేను ఏంటంటే దేవుని మందిరంకి వచ్చి కదా, మనం పోషించటానికి, మనం కష్టపడటానికి, మనం చదవటానికి, లేదంటే మనం ఇంట్లో పనులు చేసుకోవడానికి ఆరోగ్యం ఇచ్చింది, ఆయుష్ని ఇచ్చింది, ఆ ఉద్యోగాన్ని ఇచ్చింది. ఆయన చేసిన మేలన్నిటిని బట్టి ప్రతి దినమూ నూతనమైన కృప మన జీవితాల్లోని కృమ్మరిస్తున్న దేవుడికి ఏంటంటే కుటుంబంగా వచ్చి దేవుని సన్నిధిలో కనబడి కృతజ్ఞతాస్తుతులు
ఆస్తులు చెల్లించడానికి దేవుడు ఏర్పాటు చేసిన దినము. ఆ దినమును ప్రత్యేకించిన దినము. ఆ దినము అన్ని దినముల్లాగా ఉండకూడదు, కానీ ఆ దినము ఒక ప్రత్యేకమైన దినముగా మన జీవితాల్లోని దాని కొరకు ఆశపడాలి. ఆ దినాన్న దేవుని సందులో కనపడాలని మనము సిద్ధపడి రావాలి. అనేక దావీదు హృదయాన్సాడు అన్నాడంటే చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకటి దేవుని మందిరాన్ని చూడండి, ఒక దగ్గర అంటూ ఉంటాడు, 1 సమూయేలు 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆ మనసు ఎట్లా ఉంటుందంటే దావీదు మనసు, నేను దేవదారు 1 సమూయేలు 7:2 అనుకుంటాను, 1 కాదు 2 సమూయేలు, ఆ 2 సమూయేలు ఒక మాట ఉంటుంది, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నందున అని చెప్పి, అంటే నేను ఇంత మంచి గృహంలో కదా స్థిరపడిపోయిన తర్వాత నాతాను ప్రవక్తను పిలిచి తన మనసులో మాట చెప్తూ ఉన్నాడు కదా, దేవుని మందిరం డేరాలోనే ఉండిపోయింది ఇన్నాళ్ళ నుంచి, కానీ నేను మాత్రం మ్రానుతో కట్టబడిన చక్కటి గృహంలోని లేదంటే అంతఃపురంలో నేనున్నాను అని చెప్పి నాతానుకు చెప్తాడు. దేవుడు ఆ మాటను తర్వాత సొలొమోను కట్టిస్తాడు. కానీ చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 29, 1 దినవృత్తాంతాల గ్రంథము 29:3 నుంచి చదవండి అక్క ఎవరన్నా. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, ఎట్లాగుందంట దావీదుకి ఒక మాట, ఎంత మంచి మాట రాయించ, మక్కువ కదా, మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా సొంతమైన బంగిని. అంటే ఇక్కడ ఏమంటాడంటే నాతాను ప్రవక్త ద్వారా మళ్ళీ దేవుడు ఏం చెప్తాడంట, నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కాబట్టి, నువ్వు యుద్ధాలు చేసి ఉన్నావు కాబట్టి నువ్వు కట్టించకూడదు, నీ కడుపున పుట్టిన సొలొమోను దేవుని మందిరాన్ని కడతాడు. అప్పుడు దావీదు అనుకోవచ్చు కదా, నేనెందుకు ఇవన్నీ, కానీ ఒక మాట ఉంటుంది, తన కష్టమైన కాలంలో అంట కదా, కష్టమైన కాలంలోని మందిరానికి కావాల్సిన వెండిని బంగారాన్ని అంతా తీసి ఆ మందిరాన్ని కట్టడానికి చేస్తాడు. ఏంటంట కదా, ఆసక్తి ఏం చేస్తుందంట, భక్షించుచున్నది అంట. ఒక దినము దేవుని మందిరంలోని ఒక రోజు ఏమవుతుందంటే, దేవుని మందిరంలో గడిపితే 3 సంవత్సరాలు, ఒక్కరోజు దేవుని సన్నిధిలో కనబడతా, ఒక్కరోజు మనం పనిచే 3 సంవత్సరాలు కదా. కానీ అలాగే మనకి అది తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తూ ఉంటామంటే దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని ఏం చేస్తాం, నిర్లక్ష్య పెడుతుంటాం. ఒక్కరోజు దేవుని సన్నిధిలో కనబడితే అదేనంట 1000 దినములతోని దేవుడు లెక్కిస్తూ ఉంటాడంట. అటు రీతిగా దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది కదా, మక్కువ చేత ఏం చేస్తాడంట, అదంతా నాకెందుకులే అని అనుకోలేదు, కానీ ఆ ప్రేమను బట్టి ఏం చేస్తున్నాడంట, ఇద్దాము చేద్దాం అని అనుకోండి. చూడండి, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అనేకమైన మేళ్ళు మనం పొందుకుంటాం. కానీ ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎందుకు మనము కనపడాలి దేవుని సన్నిధిలో అని అంటే, చూడండి ద్వితీయోపదేశ కాండము 12:5 చూద్దాము. గట్టిగా చదవండి అమ్మ, చదివి. చాలమ్మా. అంటే మీ దేవుడైన యెహోవా ద్వితీయోపదేశ కాండంలోని మోషేకి చెప్తున్నాడు దేవుడు, మోషే నువ్వు వెళ్ళి ప్రజలకు చెప్పు, మీరు వెళ్ళిన తర్వాత కనాను దేశంలో మీరు ఉంటారు కదా, అక్కడ వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలంట, దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రముల్లో తన నామాన్ని స్థాపించుకొనుటకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమును కదా, ఆ మందిరంలో వెతకి అక్కడికే యాత్రలు చేయవలని కదా. మీరు ఇంకో మాట 13లో చూడండి, నువ్వు చూచిన ప్రతి స్థలమందును నీవు దహన బలులు అర్పింపకూడదు సుమి. అంటే బివేర్, సుమి అన్న మాటకి ఇంగ్లీష్లో బివేర్, జాగ్రత్త. నువ్వు కనిపించిన చోటునల్లా నీ అర్పణలు, దశమ భాగములు, ఇక్కడ చూడండి, మీ దహన బలులు, మీ బలులను, మీ దశమ భాగములు ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములు, మీ మొక్కుబడి అర్పణములు, మీ స్వేచ్ఛార్పణలు, పశువుల్లో గొర్రెలు మేకలు అవేమి ఎక్కడ అర్పించాలంట, మీరు వెళ్ళండి, ఆ దేశంలోకి వెళ్తారు, ఎక్కడ కాదు దాన్ని వెతకాలి, దాన్ని వెతికి దా స్థలమందు మాత్రమే
మీరు బలులు అర్పించాలి. అక్కడ మీ ఆరాధన మీరు దేవుని సన్నిధిలో మీరు కూడుకొని దేవుని దర్శించే ఆ స్థలం ఒకటి ఉంటుంది. అంటే ఇది ఏంటంట, ఎందుకు మనం నీతిమంతుడు పునాదులు పాడైపోగా ఏం చేయవలను కదా. చాలామంది సంఘంలో చాలామంది రాలేకపోతున్నారు కదా. జెన్యూన్ రీజన్స్ ఉండొచ్చు, హెల్త్ పరంగా ఉండొచ్చు, కానీ చాలామంది ఎందుకు రారంటే చిన్న చిన్న రీజన్స్ ఉంటుంటాయి. చుట్టాలు వచ్చారు, వాళ్ళకి భోజనాలు, ఆ దినాన్నే ఆదివారమే ఏం చేస్తూ ఉంటామంట, సంఘంలో చాలామంది విశ్వాసం అందరూ రావాలని పెళ్ళిళ్ళు, వివాహాలు, ఫంక్షన్లు అవన్నీ ఎప్పుడమ్మా ఆరాధన సమయంలోనే కదా. అటువంటి సమయంలో లేదంటే మాకు శ్రమలు వచ్చే, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వచ్చి ఏముంది కదా. చాలాసార్లు వింటూనే ఉంటుంటా ఆ మాట ఈ నోట, ఏంటంటే ఇన్నాళ్ళు అయింది నాకేం మేలు జరగలేదు, ఇన్ని పోరాటాలు ఉన్నాయి, దేవుని మందిరానికి వచ్చి అలిగి కొంతమంది మానేస్తూ ఉంటాం. ఇట్లాగా సమస్యలుండి కొంతమంది దేవుడి మీద అలిగి, లేదంటే నన్నెవరు పట్టించుకుంటున్నారు, నన్నెవరు ప్రోత్సహిస్తున్నారు, నన్నెవరు ఇష్టపడుతున్నారు సంఘానికి అని చెప్పి వెనుకంచి వేస్తూ కదా. బహుశా రీజన్స్ అన్నీ కరెక్టే అవ్వచ్చు, మిమ్మల్ని పట్టించుకోవచ్చు, ప్రోత్సహించుకోవచ్చు, సేవకులు చూడకపోవచ్చు, కానీ ఏంటంటే ఆ అన్ని రీజన్స్ బట్టి దేవుని మందిరానికి ఆగిపోవటము అది సరైనది కాదు. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ద రీజన్ కదా. దేవుని మందిరంకి వచ్చింది దేవుని దర్శించడానికి, మనుషుల కొరకు, సేవకుల కొరకు కాదు, కానీ దేవుడు దర్శిస్తాడని, ఆయన మాట్లాడతాడని ఆశ కలిగి మనం రావాలి. ఎందుకు రావాలంటే ఇది ఏంటంటే ఇది ఒక కట్టడ, ఒక నిబంధన, అది తూచా తప్పకుండా మనము పాటించాలి. ఆ దినాన్ని మనం ప్రత్యేకపరుచుకొని ప్రతిష్ఠించుకొని మనం సిద్ధపడి దేవుని సన్నిధిలోకి రావాలి. రెండోది ఏంటంటే ఇది ఏంటంటే యేసయ్య మనకి ఆదర్శం, హీఈస్ ద మోడల్. చూడండి లూకా సువార్త 4:16 చూడండి. లూకా సువార్త 4:16 చూడండి, ఎవరన్నా తీస్తే చదవండి. చాలక్క అక్కడ ఏముందమ్మా, యేసయ్యకి తాను పెరిగిన నజరేతుకు వచ్చి తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి, ఈ దినాన యేసయ్యకి కదా సంఘమునకు శిరస్సు క్రీస్తు, విశ్రాంతి దినమునకు ప్రభువు క్రీస్తు, ఈ అందరికీ దేవుడికి దైవ మానవుడిగా దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్యకి వాడుక ఏంటంట, దేవుని మందిరంలో విశ్రాంతి దినాన దేవుని మందిరంలోకి ఆయన మనకు ఆదర్శంగా, ఆయనకు ఈజ్ అ రోల్ మోడల్ కదా. ప్రతి దినము సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకు నిలిచి ఉండగా, సంఘానికి శిరస్సైన వాడు, విశ్రాంతి దినమునకు ప్రభువైన వాడికి కూడా ఏమన్నంట సంఘము అవసరమైంది. అపోస్తులు కూడా కదా, అపోస్తులు 17:2 ఉంటుంది కదా. పౌలు వాడుక చొప్పున ఫిలిప్పి మాసిదోనియా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే, సమాజ మందిరం లేదు కాబట్టి లూదియాతో సహా వ్యాపారస్తులైన లూదియా కొంతమంది స్త్రీలు నదీ తీర ప్రాంతంన ఏం చేస్తున్నారంటే దేవుని ఆరాధించడం కొంతమంది కూడుకుంటారు. కానీ పౌలు కూడా తన ఆ వాడుక చొప్పున, ఎందుకంటే ప్రతి విశ్రాంతి దేవుని సన్నిధిలో కూడుకోవడం అలవాటు అక్కడ లేదు కాబట్టి కొంతమంది స్త్రీలు కూడుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి వాక్య పరిచయం చేస్తున్నప్పుడు ఏమవుతుందంట, ఒక స్త్రీ ఒక ఐరోపా ఖండాన్ని వెలిగించింది. ఆమె ఎవరు, లిడియా. అంటే ఆమె మంచి ధనవంతురాలు, వ్యాపారస్తురాలు అయినప్పటికీ కూడా ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి వచ్చిన తర్వాత తన ద్వారా తన కుటుంబం అంతా, తన దేశం అంతా కదా వెలిగించబడింది, సువార్త ప్రకటించబడింది. ఆ తర్వాత తన కుటుంబం అంతా రక్షణ. అటువంటి రీతిగా అపోస్తులైన పౌలు, ఎందుకు మనం దేవుని సంఘానికి వెళ్ళాలంటే అదొక కట్టడ, అది ఒక నియమం, అదొక నిబంధన. మన క్రైస్తవులుగా పునాదులు పాడైనప్పుడు ఎందుకు ఇది మాకు తెలియదా, ఆదివారం సంఘంకి రావాలని కాదు, కానీ నీతిమంతులు పునాదులు పాడై ఏం చేయాలంట, మరలా వినాలి, మళ్ళా పునాదులు వేసుకోవాలి, మళ్ళా సరి చేసుకోవాలి కదా. దేవుని సన్నిధికి రాలేకపోతున్న వారు ఈ ఎండ వలన కానీ, చుట్టాలు, రీజన్స్ వగేరా వగేరా మనం చెప్తున్న ఏ సాకులు అయినప్పటికీ అది దేవునికి మనకే తెలుసు కదా. వచ్చిన వారు ఏంటంటే వచ్చినప్పటికీ కూడా వచ్చిన వారు ఎట్లా ఉంటారు, చాలాసార్లు ఒకసారి ఏమైందంటే ఒక పాస్టర్ గారు వాళ్ళ సంఘంలోని ఒక ఆవిడికి
విధవరాలైనప్పటికీ ఆమెకి ఏమీ ఉపాధి లేదని చెప్పి ఒక ఆవుని కొనిచ్చి ప్రార్థన చేయగా ఒక ఆవు వచ్చిందంట. ఆ ఆవుని కొన్నాళ్ళు ఆమెను పెంచి పాలు వ్యాపారం చేస్తుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత అవి 2, 3, 4, 10 అట్లా పెరుగుతూ వచ్చేసరికి ఆమె సంఘంలో కనబడి పరిచయం చేయాల్సిన ఆవిడ, రెగ్యులర్గా వచ్చిన ఆవిడ రావడం మానేసిందంట. రావడం మానేస్తే ఏమ్మా రాలేదంటే ఇంకెక్కడ వస్తానండి అని అడిగారు. చాలాసార్లు మనకున్న డబ్బు, మన ఆశీర్వాదాలు, మన కుటుంబం, మన బిడ్డలు దేవుడిచ్చిన వారే, దేవుడిచ్చిందే కుటుంబం సమస్తము. దేవుడు లేకుండా మనం మన జీవితంలో ఏది కలిగలేం. కానీ ఆ ఆశీర్వాదాలు మనకున్నవి అన్నీ కూడా, గృహము, బిడ్డలు అన్నీ, మనకు వచ్చిన ఉద్యోగాలు కానీ అన్నీ కూడా ఏంటంటే దేవుని మందిరాన్ని రాకుండా, దేవుని సన్నిధిలో కనబడకుండా ఆటంకాలుగా మన సన్నిధిలో ఉంటాయి. వచ్చినప్పటికీ కూడా కదా పక్కనే ఉండొచ్చు, దేవుని మందిరము పక్కనే ఉండొచ్చు, మన సమీపంలోనే ఉండొచ్చు. కానీ ఏం చేస్తే కార్లు ఉంటాయి, బైకులు ఉంటాయి, సదుపాయాలు ఉంటాయి, సమయానికి రాలేకపోతున్నాం. ఎవరిని నిందించాలని కాదు, కానీ ఇది నాన్న సంవత్సరం ఏంటంటే మనము పొందుకునే సంవత్సరం అన్ని విషయాల్లోని మనం క్రమపరుచుకోవాలి. సమయంలో పక్కనే ఉంటే దేవుడు మంచి దీవించి మనకి కార్లు ఇస్తాడు, వాహనాలు ఇస్తాడు, త్వరగా దేవుని సన్నిధికి రావాలని. బిడ్డలు కాలేజీలకు వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు డోర్ దగ్గరే తల్లిదండ్రులు అమ్మలు నించుంటూ ఉంటారు. బాక్సులు ఒక్క నిమిషం కూడా లేట్గా వెళ్ళకూడదు, అక్కడ పడకూడదు, యాబ్సెంట్ పడకూడదు, ఏవి అవ్వకూడదు, టైంకి వెళ్ళాలి, గేట్ అయ్యక ముందే వెళ్ళిపోవాలి కదా. బయోమెట్రిక్ వేయించాలి, వాటి అన్నిటికీ తాపత్రపడుతూ ఉంటాం. కానీ మనమైతే వచ్చేస్తూ ఉంటాం, సంఘానికి వచ్చేస్తుంటాం. అయ్యో పిల్లల్ని మాత్రం వదిలేస్తుంటాం, తర్వాత వస్తారులే అని. ఎందుకంట మనం లేట్గా వస్తుంది, దాంతోపాటు మన బిడ్డలు మనతో రారు, కొంతమంది వదిలేస్తూ ఉంటాం, వాళ్ళు నెమ్మదిగా వస్తూ ఉంటారులే. ఎందుకంటే ఆ దినానే తల్లి ప్రేమ అంతా వచ్చేస్తుంది. ఆదివారమే మార్నింగే, ప్రతి ఆదివారము శనివారం వరకు తెల్లవారే లేసి వెళ్ళిపోతుంటాడు. 7 గంటలకే లేపేస్తూ ఉంటాం. ఆదివారము మరి వేగంగా లేకపోతే జెన్నీ, కెవిన్కి అదో పెద్ద శ్రమ. ముందే 7 గంటలకే లేపేస్తారు, మిగతా డేస్ అన్నీ మమ్మీ ఆదివారం మరీ లేపేస్తూ ఉంటారు అని చెప్పి. కానీ కొన్నిసార్లు పాపం అలసిపోయినప్పుడు నాకు అట్లాంటి మనసు వచ్చేస్తుంటుంది. బలహీనులం కదా, అట్లా మనసు వచ్చింటుంది. అయినా లేదు నాన్న రా అని చెప్పేసి అంటూ ఉంటాం. వాళ్ళని ప్రోత్సహించడమే, వాళ్ళని వదిలేసి రాకూడదు. అప్పుడే తల్లి ప్రేమ కాదు, దేవుని సన్నిధిలోనే మన బిడ్డలు కనబడినప్పుడు, మన బిడ్డలు ఎదుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళ భవిష్యత్తుకి రక్ష కదా. 6 దినాలు స్కూల్కి పంపిస్తాం, ఒక్క దినమైనా దేవుని సన్నిధిలో కనపడడానికి వారు ప్రోత్సాహపరచాలి, భర్తలను ప్రోత్సాహపరచాలి. ఆ దినానే ఓటు ఇస్తారని ఏంటంటే చాలామంది ఏం చేస్తారు, డ్యూటీలకు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి పనులు ఏమీ కాకుండా కదా. అందుకే దేవుడికి కూడా తెలుసు అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రాణాలు పోతాయి, లేదంటే జీవితాలు పోతాయి. అటువంటి ఉద్యోగాల్లో పోలీసులు, డాక్టర్లు, ఉన్నతాధికారులు, గవర్నమెంట్కి నష్టం వచ్చేస్తుంది. అటువంటి ఉద్యోగాల్లో ఉన్నవారికి వెసులుబాటు కలిగించడానికి సంఘాల్లో కూడా 1 కాదు, 2 కాదు, 4, 5 ఆరాధనలు చేస్తున్నారు కదా. చాలామంది సంఘాల్లో యవనస్తులు పరీక్షలు ఉన్నాయని మానేసిన వారు లేరు, వచ్చారు సంఘాలకి. అంటే పరీక్షలు ఉన్నాయని చెప్పి 10 గంటలకు ఉంటే ఫస్ట్ ఆరాధనకు వచ్చిన వారు ఉన్నారు. కొన్ని పరిస్థితులు బట్టి ఇంట్లోనే అనారోగ్యం, లేదంటే వాళ్ళ ప్రియులు ఇంట్లో ఉండిపోయారని, హాస్పిటల్లో ఉన్నారని, వాళ్ళు రాలేని పరిస్థితులు వాళ్ళని చూసుకోవడానికి ఫస్ట్ ఆరాధనకు వచ్చి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అట్లాగా సంఘాన్ని మానకుండా క్రమంగా ఆ దినాన్ని కూడా నిర్లక్ష్య పెట్టకుండా వచ్చిన వారు ఉన్నారు. అనారోగ్య పరిస్థితులు, మరణకరమైన పరిస్థితుల్లోని సంఘంలో చాలామందికి తెలియలేకపోవచ్చు. ఒక ఆంటీ, చాలామంది లక్ష్మీ సిస్టర్ అని మీకు తెలిసే ఉంటుంది, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు యూరినరీ బ్లాడర్ పక్కనే ఉండేది. అన్ని దినాలు రాలేకపోయారు, కానీ కమ్యూనిటీ ఇచ్చిన టైంలోని ఆ నైటీతోనే వచ్చి నిజంగా కళ్ళనీళ్ళు వచ్చి కొన్నిసార్లు ఏదైనా బాధతో, ఆయాసంతో ఇలా రాకపోయినప్పుడు, రావాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆంటీ సాక్ష్యాన్ని బట్టి ఆంటీ వెనక్కి వచ్చేవారు, వెనకలు కూర్చునేవారు, లేటుగా వచ్చేవారు. కొంచెం ఆ నైటీతోనే కదా దేవుని మందిరానికి రావాలి, కనబడాలని చెప్పి ఆమెను బట్టి అనేక మంది నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. మేము రాలేకపోతాం, ఆరోగ్యం ఉండి, బలం ఉండి, కాలు చేతులు పనిచేస్తుండి దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం కానీ ప్రాణాపాయ స్థితిలో ఉండి కదా, అంచె దినాలు ఆఖరి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆంటీ వచ్చి దేవుని సన్నిధిలో కనబడి ప్రభు బలను తీసుకొని వెళ్తున్నారు కదా. అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు, పరిస్థితులను బట్టి ఆ దినాన్ని నిర్లక్ష్య పెట్టి రాలేని వారు కూడా సంఘంలో ఉన్నారు. మనం అటువంటి కోవలోకి వెళ్ళి వారం కాకుండా అదేంటంటే యేసయ్య, అపోస్తులు, లేదంటే అనేక మంది త్రోవ చూపిన విధంగా మనం కూడా నడవలసింది. ఒకసారి అంటే రైట్ బ్రదర్స్ మీ అందరికీ తెలుసు కదా, అప్పటి వరకు పక్షులు మాత్రమే ఆకాశంలో ఎగురుతాయని అనుకున్నారంట కదా. అనుకునే టైంలోని అప్పుడు చరిత్రలోని
కొన్ని ప్రయోగాలు చరిత్రలోని ఒక గోల్డెన్ లైన్స్లో రాయబడిందంట హిస్టరీ. వాళ్ళు చేస్తున్న ఇన్వెన్షన్ ఏంటంటే ఏరోప్లేన్ కనబడ్డారు. గాలి ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు మనం త్వరగా వెళ్ళిపోతూ ఉంటాం కదా, ఫ్లైట్లో జర్నీ చేస్తుంటాం కదా, అది కనుక్కున్నదంటే రైట్ బ్రదర్స్ అంట. వారు చాలా నిష్ఠగల దైవభక్తి గల కుటుంబంలోనే ఆయన తండ్రి కంపల్సరీ సండే అటెండ్ అవ్వాలంట. కానీ వాళ్ళకి ఏమైందంటే కొన్నిసార్లు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఆయన ప్రయోగాలు చేస్తున్నారని. ఇది ఒక ఫ్లైట్ అనేది వీరి కొరకు ఏంటంటే దీన్ని ఇన్వెన్షన్ చేస్తున్నారని ప్రపంచం అంతా కనిపెడుతున్నప్పటికీ కూడా ఆదివారము ఏంటంటే వారు ఆ ప్రయోగాలు చేసేవారు కాదంట. ఎందుకంటే దేవుని మందిరంలో కనబడాలి, అది ప్రాముఖ్యమైంది కాబట్టి ఆ ప్రయోగాలు చేసేవారు కాదంట. ఇంకొకసారి ఏంటంటే అది కనుగొనిన తర్వాత ఫ్లైట్ని దాన్ని యుఎస్ ప్రెసిడెంట్ ఒక దినాన్న వాళ్ళని సత్కరించడానికి ప్రశంసించడానికి అధ్యక్షులు పిలిచినప్పుడు వారు అక్కడికి వెళ్ళలేదంట. ఎందుకంటే ఆయన పిలిచిన దినము ఆరాధన ఆదివారం కాబట్టి, పునరుద్ధాన దినం కాబట్టి దానికి వెళ్ళలేదంట. ఇట్లాగా ఏంటంటే వానికి దేవుని సన్నిధే ముఖ్యమని అనేక మంది కదా గొప్ప గొప్ప సైంటిస్టులు. తర్వాత ఇంకొకరే ఎరిక్ లిండన్ అని చెప్పేసి ఆయన కొరకు ఏమైందంటే ఆయన ఆటగాడు అంటే పరిగెడుతుంటారు 100 మీటర్స్కి. అట్లాకి ఈజ్ అ అథ్లీట్, స్పోర్ట్స్ మ్యాన్ అనమాట. ఇంగ్లాండ్ ప్రదేశం నుంచి ప్యారిస్లోని 1924 ఆ టైంలోని ఒలింపిక్స్ క్రీడలు కదా, అన్ని క్రీడల్లో కానీ ఏంటంటే ఒలింపిక్స్ క్రీడలు జరుగుతుంటాయి కదా, ద బెస్ట్ గ్లోరియస్గా జరుగుతాయి. దానికి ఎంపిక అనమాట 100 మీటర్స్ దానికి వెళ్ళడానికి ఆయన ఎంపిక చేశారు వాళ్ళు. కానీ ఆ దినాన్ని ఏమైందంటే ఆయన పరిగెట్టాల్సిన రోజు ఏమైందంటే ఆదివారం పడిందంట. ఆదివారం పడింది. ఆయన ప్రార్థన చేసుకొని ఆయన కోచ్కి చెప్తారంట, నేను ఆదివారం దినం పడింది కాబట్టి నిన్న దేవుని సన్నిధే నాకు ప్రాముఖ్యమైంది, నేను పరిగెట్టను అని చెప్పి వెళ్తుంటప్పుడు ఏమైందంటే అందరూ వెరివారు అని అనుకున్నారు. ఎన్నాళ్ళు నువ్వు తర్ఫీదు తీసింది ఏంటంటే దేశం అంతా నేను తర్ఫీదు చేసి దేశం నుంచి రిప్రజెంట్ చేస్తున్నావు, దాన్ని దూషించారంట. అనేకమైన వార్తాపత్రికలు ఖండించారంట, దేశద్రోహం చేసావు, నువ్వు పరిగెట్టలేదు అని చెప్పి చేసిన తర్వాత ఆయన అయినప్పటికీ ఆయన ఆ దేశంలోని ప్యారిస్ దేశంలోని సంఘానికి వెళ్ళి ఆయన పరిచయం చేశారంట, వాక్య ప్రసంగం చేశారంట. ఆ తర్వాత ఆ మరుసటి రోజు 400 మీటర్స్కి ఆయన పరిగెట్టవలసిన వారు రాలేకపోయి ఏదో పరిస్థితి పడి కోచ్ వచ్చి 400 మీటర్స్కి నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, నువ్వు రిప్రజెంట్ చేయి కంటిన్యూస్ అంటే అందరికీ తెలుసంట స్కాట్లాండ్ అసలు ఈయన కేటగిరీలో లేరంట. 100 మీటర్సే చేయలేదు, ఆయన దానికి తర్ఫీదైనాడు. 400 మీటర్స్కి అసలే ఆయన పనికిరానని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఆయన అందులోనే ఏం చేశారంట, రికార్డుల స్థాయిలోని గోల్డ్ మెడల్ సంపాదించారనంట. అనుకోని రీతిగా కదా, ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో, దేవుని సన్నిధిని గణపరుస్తారో ఆయన పేరున ఏమైందంటే చారియట్స్ ఆఫ్ ఫైర్ అని ఒక మూవీ వచ్చింది. ఆ తర్వాత అంటే అనేకమైన మొదటి సినిమా 10 సినిమాల్లోని ఆయన సినిమా బాగా ప్రదర్శించబడింది. అంటే ఏంటంటే దేశం కొరకు, ప్రభు కొరకు ఆయన పేరును, కెరియర్ని అన్నీ పక్కన పెట్టారు. ఇది నాన్న ఉద్యోగం పోతుందన్న మన చుట్టాలు ఏమని అనుకుంటారు, పెళ్ళికి వెళ్ళకపోతే, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే, వాళ్ళ భోజనానికి వెళ్ళకపోతే, వారు ఉండకపోతే వాళ్ళు మనల్ని పట్టించుకోరు, ఇంకా మన స్నేహితులు బాధపడతారు, లేదంటే చాలా దూరం అయిపోయింది మందిరం అని చెప్పి అనేకమైన నెపములు మన జీవితాల్లో ఉంటాయి. లేదంటే అనేకమైన సాకులు ఉండొచ్చు కదా. అటు రీతిగా కాకుండా ఈ భక్తులందరూ ఏం చేస్తారు, ఆయన తర్వాత చైనాకి మిషనరీగా వెళ్ళి అనేకమైన ఆత్మల్ని సంపాదిస్తారు, దేవుని కొరకు పరిగెడతారు కదా. ఇది ప్రభు కొరకు ఏదైనా నష్టపోయిందంటే అది నష్టంగా కాదు, కానీ మన సమయము మన కదా మనం ఇచ్చిందంతా దేవుని సన్నిధిలో కనబడాలని మనం చేసే ప్రయాస అంతటి కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒక దినాన ఎవ్వరికి అచ్చుంచేది కాదు, కానీ దేవుడు మనని దీవించే దేవుడిగా ఉన్నాడు. మూడవదిగా ఏంటంటే అది ఏంటంటే దేవుని మందిరము ఏంటంటే దేవుడు మనల్ని ఆపత్కాలమందు ఆయన మనకు సహాయం చేసే ప్రదేశమైంది. చూడండి యెషయా రాసిన గ్రంథము 37:4 యెషయా రాసిన గ్రంథము 14:1 నుంచి చదువుతాను చూడండి. 37 హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపెట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి కదా. అట్లాగే 14వ మాట చూడండి, హిజ్కియా దూతల చేతిలో ఉండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పి పరచి. ఇక్కడ ఏం చేశాడంటే హిజ్కియాకి అసూరు రాజు సెన్హెరీబు ఏంటంటే
మొత్తం యెరూషలేం దేశాన్ని అంతా ముట్టడి వేశాడు. ముట్టడి వేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో పాలుపోకుండా ఏం చేశాడంట, హిజ్కియా ప్రవక్తకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయ అంటాడు కదా. అక్కడ వచ్చిన ఉత్తరాన్ని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళాడంట, మందిరంలోకి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పి పరిచి చదివాడంట కదా. మనకి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కదంట, బెత్లెహేంలోని ఏంటంట కరువు వచ్చి మోయాబు ప్రాంతానికి నయోమి వెళ్ళిపోయింది. కానీ మనం దేవుని సన్నిధిలోకి కష్టంతో, బాధతో, దుఃఖంతో, అన్ని పరిస్థితులను బట్టి కృంగిపోకుండా, దేవుడు ఏం చేశాడంటే నిరాశపడకుండా, నిందించకుండా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేశాడంట, ఇక్కడ ఒక్క బాణంనైనా నీవు కూర్చుండటూ బయలు వెళుట 28లో ఉంటుందంట. ఆ పట్టణం మీదకి ఒక్క బాణమైనా రాదు, నువ్వు భయపడకు, శత్రువు నీ మీద జయించుడు, ఆడు ఎంత బలవంతుడు అయినప్పటికీ అని చెప్పి దేవుడు మొత్తాన్ని ఇజ్రాయెల్ దేశాన్ని అంతటినీ ఎట్లా వారు వచ్చిన మార్గమునే వారు వెళ్ళిపోతారు. ఒక్క దూత ఎంతమంది అమ్మా, 180,000 మందిని హతం చేసింది. వారి పక్షంగా యుద్ధం చేసింది ఒక దూత. దేవుడు వారి పక్షంగా యుద్ధము చేసి ఉన్నాడు కదా. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధిలో కదా బయటికి వెళ్ళిపోకుండా, లేదంటే మన స్నేహితులు ఆశ్రయించుకుంటా దేవుని సన్నిధిని ఆశ్రయించిన అనేకమైన ఇంకా ఏంటంటే దేవుని గ్రంథంలో ఉన్నాయి. వారు దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, దేవుని సన్నిధిలో వారు విన్నారు, వారి కష్టాలు, వారి బాధలు కూడా తీర్చి దేవుడు వారికి నెమ్మదిని, విడుదలను అనుగ్రహించిన దేవుడై ఉన్నాడు. 4వది ఏంటంటే అది మనకి దేవుని మందిరంలోని ఏమవుతుందంట, మనకు గద్దింపు, హెచ్చరిక దొరుకుతూ ఉంటుంది. ఈ వాక్యము తిమోతి అంటూ ఉంటాడు కదా, శిక్షించుటకు, బుద్ధి చెప్పుటకు, నీతి యందు సరిదిద్దుటకు ఇది మీకు ప్రయోజనకరమై ఉన్నది కదా. ఏమై ఉన్నదంటే దేవుని వాక్యము. మనం ఇంటి దగ్గర కూర్చునిపోయి, ఇంటి దగ్గర ఉండి కదా, మన పరిస్థితులు బట్టి నిరాశ చెంది, పరిస్థితులు బట్టి కృంగిపోయి దేవుడు ఏం చేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడని నిందించి నెప్పములు వేసి దేవుడిని ముద్దాయి చేసి మన పరిస్థితులు బట్టి కాకుండా దేవుని సన్నిధికి ఆయన మనం పట్టించుకునే దేవుడు, ఆయన మనం సరిచేసే దేవుడు. నీ ఆలోచన మంచిది కాదని, నువ్వు తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదని, నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదని, నీ బిడ్డల్ని ఎట్లాగా ఏంటంటే దేవుని వాక్యం మన జీవితానికి మొత్తం అంతా ఎక్కడుంది, మనకి మన జీవితాలకి కట్టడి, మన జీవితానికి సరిహద్దు దేవుని వాక్యంతోనే దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఎట్లాగ మనం భర్తలకు లోబడాలి, ఎట్లాగ మనం పిల్లల్ని మనం పెంచుకోవాలి, మనం కుటుంబాలు ఎట్లాగ ఉండాలి, వెలుపట ఎలాగ ఉండాలి, సువార్తను ఎట్లా ప్రకటించాలి, దేవుని ప్రేమను ఎట్లా చూపించాలి, గవర్నమెంట్ వారితో ఎట్లా ఉండాలి, మనం అన్ని రకాలుగా ఈ బోధ అంతా ఎక్కడ తెలుస్తుంది, మనం ఎట్లా నడుచుకోవాలి, ఎట్లాగ మనం మెలగాలి అనేది ఎక్కడ దొరుకుతుంది మనకి కరెక్షను, మన పాదములకు దీపమై ఉన్నది ఈ వాక్యమే. అట్లాగా మనం బలహీనులైనప్పుడు, నిరాశ చెందినప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు దేవుని వాక్యం నా అంతరంగంలోనే ఏంటంట విచారములు హెచ్చైనప్పుడు ఏం చేసేదంట, ఆదరణ, దేవుని ఆదరణ ఏం చేసిందంట, నా ప్రాణమునకు నెమ్మది ఇచ్చిందంట. అట్లాంటి నెమ్మది, అట్లాంటి బలము మళ్ళీ దేవుని కొరకు పరిగెట్టడానికి, మన విశ్వాసంలో పుంజుకోవడానికి, అభివృద్ధి చెందటానికి దేవుని మందిరానికి రాకుండా మనం ఇతర ప్రదేశాల్లో తిరిగినప్పుడు అది న్యాయమైంది కాదు. దేవుని సన్నిధిలో మనం కనపడాలి. ఇది నా దూరంగా ఉంది మందిరం, లేదంటే రాలేకపోతున్నామని అటువంటి కాకుండా, ఒక స్త్రీ అంట యేసయ్య చెప్తూ ఉంటారు చూడండి, మత్తయి సువార్త, ఒక స్త్రీ కొరకు మాట్లాడుతూ మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ మాట చూద్దాము. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ దినము ఒక దినము, విశ్వాసం అందరూ మనము దాన్ని ఎదుర్కోవాల్సిన ఒక దినం ఒకటి ఉంది. ఆ దినాన్న మనం చేసిన ప్రతి క్రియకి, దానికి ఆ దినాన్న జరుగుతున్న జడ్జ్మెంటే అనేది కదా, అది జరగవలసినప్పుడు మనం దేవుని సింహాసనం ముందు మనం నిల్చొని మాట్లాడాల్సినప్పుడు వారితో దేవునితో పాటు ఏంటంట దక్షిణ దేశపు రాణి ఏం చేస్తుందంట, ఈ తరం వారితో నిలబడి మన మీద ఒక నేరస్థాపన చేస్తూ ఉంటుందంట. నీనివే పట్టణవస్తులు కూడా ఆ పైన ఉంటుంది. వారందరూ ఒక నేరస్థాపన అంటే ఇవి ఎందుకు, ఏ అర్హత ఉంది ఈవిడికి మన మీద నేరస్థాపన చేయటానికి అని అంటే, చూడండి మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము ఎవరైనా తీస్తే చదవండి, మొదటి నుంచి త్వరగా
మొదటి రాజులు 10. చాలక్క, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ రాణి పేరు మనకి తెలియదు, కానీ ఆమె షేబా దేశం నుంచి వచ్చిందని చెప్పి, కానీ దక్షిణ దేశం నుంచి, ఇందాక మనం చదువుకున్నాం కదా 42 దక్షిణ దేశం నుంచి, అంటే సుదూరమైన ప్రాంతం నుంచి ఎందుకు వచ్చిందంట. ఈ మాటలతో వర్తకులు చెప్పినప్పుడు అంటే సొలొమోను జ్ఞానం కొరకు వినిన తర్వాత ఆమె ఏం చేసిందంట, విని విడిచిపెట్టలేదు, కానీ కొంచెం విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగి ఏంటంటే ఇంత జ్ఞానంతో, అనేక మంది రాజులు ఉన్నప్పటికీ ఇంత జ్ఞానంతో, ఇంత ఏంటంటే సమాధానంతో, యుద్ధాలు అసలు సొలొమోను చేయలేదు కదా, అటువంటి జ్ఞానంతో సుభిక్షంగా సమాధానంతో పరిపాలిస్తున్నాడు సొలొమోను. అటువంటి రాజుని ఆయన జ్ఞానం కొరకు వినిన తర్వాత ఏం చేసిందంట, ఎవరినో తన అంతర్గం ఉన్న స్నేహితుల్ని లేని అధికారులను ఎవరినైతే పంపించలేదు, కానీ తను ఏం చేసిందంట, ఒక ఇన్విటేషన్ కూడా లేదు కదా, ఆహ్వానం అయితే లేదు, కానీ ఏం చేసింది, ఆమె తన సింహాసనాన్ని వదిలి, ఒక రాణి అయినప్పటికీ ఆ సింహాసనాన్ని వదిలి, ఏంటంటే తను ప్రయాణించాల్సిన దూరం ఏంటంటే 120 దినాలంట. బైబిల్ స్కాలర్స్ అదంతా ఇందులో లేదు, కానీ ఏంటంటే మనకి దాని ప్రయాస అర్థమవుతుంది, దాన్ని లోతుగా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలంటే 120 దినాలంటే 4 నెలలు ఒక సింహాసనం మీద లేనప్పుడు, అట్ ద కాస్ట్ ఆఫ్ అ థ్రోన్ కదా, 4 నెలలు కుట్రలు జరుగుతాయి ఏంటంటే, లేదంటే యుద్ధాలకి దాడి చేయడానికి శత్రువులు రావచ్చు, కానీ ఏమి ప్రాముఖ్యం అనుకుందంటే దేవుని సొలొమోను దగ్గరికి వెళ్ళాలి, సొలొమోన్ని ప్రశ్నలతో శోధించాలని తనకున్న అనేకమైన అనుమానాలు అడగాలని అని చెప్పి బయలుదేరి, అప్పుడున్న ప్రయాణ వస్తువులు ఏంటంటే ఒంటెలు, ఒంటెల మీద ఎక్కించుకొని బంగారమును రత్నములు కొన్ని ఏంటంటే బహుమతులు తెస్తుంటుందంట. ప్రఖ్యాతిగాంచింది, వారి ఊర్లో దొరికేవి బంగారం అవన్నీ తీసుకొని ఒంటెల మీద 120 దినాలు ప్రయాణం చేయటానికి మనసును కట్టుకొని, ప్రయాసంతో శ్రమతో ఒక స్త్రీ 120 days అట్ ద కాస్ట్ ఆఫ్ అ థ్రోన్ కదా, తన సింహాసనాన్ని ప్రేమించలేదు, అధికారాన్ని ప్రేమించలేదు, ఆహ్వానం లేనప్పటికీ కూడా దేవుని మందిరానికి వచ్చింది, మరి ఎవరిని పంపించలేదు, కానీ వ్యక్తిగతంగా వచ్చింది. మన జీవితాల్లో కూడా అనేకమైన అనుమానాలు ఉంటాయి, దేవుడు నన్ను మర్చిపోయాడా, వదిలేశాడా, ఏంటి ఎంతవరకు ఎన్నాళ్ళ వరకు నేను ఇట్లాగ వెళ్ళాలి, అటువంటి అనుమానాలు సంశయాలు ఉన్నప్పుడు ఎట్లాగే ఈ స్త్రీ అయితే వచ్చిందో మనం కూడా వచ్చినట్లయితే అడిగింది. ఈవిడైతే ఏం చేసింది, ఆశతో అడిగింది. సొలొమోన్కి అయితే తన ఆశ అయితే తెలియదు, తన మనసు అయితే తెలియదు, కానీ మన దేవుడికి ఏంటంటే మన లోపల ఉన్న బాధ, చింత అదంతా చూసే దేవుడు, అంతరంగాన్ని పరిశీలించే దేవుడు, మన హృదయాశల్ని తీర్చే దేవుడు. ఏంటంటే మనం అడగక ముందే ఏ ఆశతో అయితే మనం దేవుని సన్నిధిలో మనం కూర్చుంటామో, దేవుడు దర్శించాలి, నాతో మాట్లాడే అనేకమైన సార్లు నాకు వ్యక్తిగతంగా అనుభవాలు, సేవకులు మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడాడు, దేవుడు కట్టాడు, దేవుడు నిలబెట్టాడు, దేవుడు మనల్ని మళ్ళీ అట్లాగ వచ్చిన రీతిగా వెళ్ళిన దినాలు అనేకమైనవి ఉన్నాయి, కాబట్టే ఈ దినాన ఇక్కడ నేను నించోగలిగాను. అట్లాగా దేవుని సేవకులు నా జీవితంలో దేవుడు వాడుకొని వారిని దీవెనకరంగా ఉంచారు. అట్లాగా అనేకమైన అనుభవాలు చాలామంది చెప్తూనే ఉంటారు, ఈ దినాన దేవుడు మాట్లాడాడు, దేవుడు నెమ్మది ఇచ్చాడు, దేవుడు సమాధానం ఇచ్చాడని చెప్పి వెళ్తుండండి కదా. సొలొమోను కన్నా గొప్ప వాడు ఇక్కడ ఉన్నాడని దేవుడు అంటూ ఉంటాడు. సొలొమోను జ్ఞాని, మహాజ్ఞాని అయితే దేవుడు సర్వజ్ఞాని, బుద్ధి జ్ఞానములు ఆయన యందు గుప్తమై ఉన్నవి అని అంటుంటే, సొలొమోను రాజుని అడగడ ఆహ్వానం లేనప్పటికీ కూడా వెళ్ళిందట. మనకైతే దేవుడు ఎన్నెన్ని ఆహ్వానాలు కదా, మన వివాదము తేల్చుకుందాము రండి, ప్రయాసంతో భారం మోసుకున్నారా రండి, దేవుడు మనల్ని పిలుస్తూ 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 అనేకమని నీళ్ళ లేకుండా దప్పికొని వాళ్ళారా నా యొద్దకి రండి, దేవుడు ఏంటంటే నా యొద్దకు రండి, అప్పుడు నేను ఏంటంటే మీరు హృదయవాంఛల్ని
తీరుస్తాను. మీ ఆశ ఏదైతే ఉందో, మీరు దేని కొరకు వచ్చినారో, దేని కొరకు కన్నీరు కారుస్తున్నారో, ఎవరికీ తెలియకుండా అంతరంగంలోనిది ఏదైతే ఉందో అది మిమ్మల్ని ధైర్యపరుస్తాను, హృదయవాంఛల్ని తీరుస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఏమంటుంటుందంటే, నేను విన్నది ఇంతే కదా, నేను విన్నది సగం మట్టుగా నేను నమ్మలేదు, కానీ ఇక్కడి నుంచి నేను అంతా చూశాను. మీ పని వారిని చూశాను, వారి పీటలను చూశాను, నీ బల్లని చూశాను, భోజనపు బల్లని చూశాను. అవన్నీ చూసిన తర్వాత నాకు చెప్పబడింది సగమే. రేపు దినాన దేవుని ప్రేమ కొరకు వింటున్నాం, దేవుని కొరకు నేర్చుకుంటున్నాం, దేవుని జ్ఞానంలో మనం ఎదుగుతూ ఉన్నాం. కానీ ఒక దినాన పరలోకానికి వెళ్తాం. అసలు ఇది తెలుసుకున్నది ఇందులోని సగం అనింది, మనం పావంతు కూడా ఉండదు. ఆ పరలోకాన్ని చూసినప్పుడు ఆ నేత్రాలతో దేవుని సన్నిధిలో ఆ మహిమలో కదా వెలుగు తానే ఉన్నాడంట దేవుడు, ఇంకా వెలుగులే. అటువంటిది ఆ సమయంలో. కానీ అక్కడ నించోడానికి ఏంటంటే ఇప్పుడున్న సమయాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. ఆమె వెళ్ళింది సాక్ష్యాన్ని ఏం చెప్తుందంట, నీ జనులు భాగ్యవంతులు ఎందులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినిచుండు నీ సేవకులు భాగ్యవంతులు. అంటే ఏంటంటుందంట, నీ జనులు భాగ్యవంతులు. వాళ్ళే భాగ్యవంతులు అంటే మనము యెహోవా దేవుడిగా జనులు ధన్యులు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఇంకెన్ని ఉన్నాయమ్మా భాగ్యం. ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, ఇంత భాగ్యాన్ని, ఇంత నిరీక్షను, ఇంత రక్షణను కదా, రక్షణ ఆనందాన్ని పొందుకున్నాం, విడుదల పొందుకుంటాం, నెమ్మది పొందుకుంటాం, సమాధానం పొందుకుంటాం. అన్ని విషయాల్లోని దేవుడు మనం దీవిస్తున్నప్పుడు మన భాగ్యాన్ని మనము నిర్లక్ష్య పెట్టకూడదు, ఆయన కృపను నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని సన్నిధిలో కనపడటానికి ప్రయాస పడుతూనే ఉండాలి కదా. నీ యందు ఆనందించు, నేను ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించిన నీ దేవుని యెహోవాకు స్తోత్రం. దేవుణ్ణి స్తుతించిన దేవుని సన్నిధిలోకి కనబడి 13 చూడండి, సొలొమోను తన ప్రభావంలో తగినట్టు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్చపూర్తిగా ఆమెకు ఇచ్చాను. సొలొమోన్ రాజుకి చాలా కోట్ల కొలది బంగారము, వెండి అదంతా తెచ్చిందంట. ఆమె తెచ్చినట్టు ఎవరూ తేలేదంట. సొలొమోన్ ఏం తక్కువడా? సొలొమోన్ ఏం చేస్తున్నాడంట, తన ప్రభావమునకు తగినట్టు ఆమె కోరింది, కోరలేంది ఏమడిగితే ఇచ్చపూర్వకంగా ఇచ్చాడంట. ఆయన మహిమైశ్వర్యంలో ఏమవుతామా, మన అవసరతలన్నీ, మన హృదయ వాంఛలన్నీ దేవుడు తీరుస్తాడంట. మందిర సమృద్ధి చేత, మేళ్ళ చేత. దేవుని మందిరానికి వచ్చి క్రమంగా వచ్చి కదా, సమయం అనక వండనక, ఎండనక, వాననక, పరిస్థితులు అనక, మనుషులనక అవన్నిటిని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో వచ్చి చరిత్రలో పాడైపోయినవాడు, నశించిపోయినవాడు ఎవరు లేరు ప్రస్తుతం వరకు అయితే. నేను ఎవరిని మందిరానికి వెళ్ళి ఇడు పాడైపోయాడురా, నాశనం అయిపోయాడు, వాడి జీవితం పాడైపోయింది అని కాదు, అర్ధాంతరంగా ఇట్లాగ అయిపోయిందని ఏమీ లేదు ప్రస్తుతం చరిత్రలోని కదా. దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళి దేవుని మేలు, దేవుని ఆశీర్వాదాలు పొందుకునే కుటుంబాలు, మనుషులు, వ్యక్తులే ఉన్నారు. ఆఖరిగా చూడండి, యెషయా రాసిన గ్రంథము 58:13 నుంచి 58 చదవండి అక్క. ఇక్కడ విశ్రాంతి దినమున ఏంటంట, వ్యాపారం చేయకుండా ప్రతిష్టమైన దినము నీవు ఊరకుండిన ఎడల కదమ్మా, ఊరకుండాలంట. ఊరకుండిన తర్వాత విశ్రాంతి దినమున మనోహరమైనదని, దేవునికి ప్రతిష్టమైనదని, ఇది ఘనమైనదని. ఎట్లాగమ్మా, దేవుని ఏదైతే ఘనమైనది, ఏంటైతే మనము మనోహరమైనది, ప్రతిష్టమైన దాన్ని చాలా అల్పంగా ఒక దినాన్న సంఘానికి ఎందుకు రాలేదంటే, కొంతమంది చెప్పే రీజన్స్ బాగానే ఉంటాయి, కొంతమంది ఏం చెప్తుంటే చాలా కష్టం అనిపించేస్తూ ఉంటుంది వింటుంటేనే కదా. ప్రతిష్టమైన ఘనమైనదని అనుకొని దాన్ని ఘనముగా ఆచరించాలంట. నీకు ఇష్టమైన పనులు, మనకిష్టమైన పనులు, షాపింగు, ఫ్రెండ్స్, ఫంక్షన్స్ కదా, మందిరానికి వచ్చిన తర్వాత అవన్నీ కదా, ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించితే.
దేవుడే నీ ఆనందం అయితే. జనులు దేవుని మందిరంకి వెళ్తానన్నప్పుడు దావీదుకి ఏంటంటే సంతోషం వచ్చిందంట. మనకి నీరసం వచ్చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు, బలహీనతలు వచ్చేస్తే. ఆదివారమే కాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు, కీళ్ళ నొప్పులు, జగ్గు, జలుబులు అన్నీ. ఆ రోజే చుట్టాలు వచ్చేస్తూ ఉంటారు, ఆ రోజే భోజనాలు పెట్టించుకో, ఆ రోజే ఫంక్షన్స్, ఇన్విటేషన్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కానీ దేవుని మందిరాన్ని అది ప్రతిష్టమైన దినమకుండా ఊరకనే ఉండి మనకి ఇష్టమైన పనులు మానేసి ఆయనే మన ఆనందము కదా. దేవుని ప్రేమించిన వారు ఆయన మందిరాన్ని, ఆయన సన్నిధిని, ఆయన ప్రత్యక్షను, ఆయన మహిమను ప్రేమిస్తాం, ఆయన అపేక్షిస్తాం కదా. అట్లాగా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఊరికా ఉంటుంటాడా? అస్సలు ఊరుకోడు దేవుడు. ఏమంటాడంటే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించాను. నమ్మిన వారమైతే హల్లెలూయా చెప్తాం కదా. దేశం యొక్క ఉన్నత స్థలం అందు మనం అటు రీతిగా ఉందాం. దేవుడు ఏం చేస్తున్నాడంట? నిన్ను ఎక్కిస్తాడు. ఎక్కలేని ఎత్తైన కొండలు, ఇది జరగదు, ఇది అవ్వదు అని చెప్పి చాలాసార్లు అవ్వది భ్రమపరుస్తుంటుంది. ఫరోకి మోషే అంటూ ఉంటాడంట, నా ప్రజలు ఆరాధించుటకు 3 దినంలో అరణ్యంలోకి వెళ్తాం. అక్కడ అంటూ ఉంటాడండి ఫరో, అపవాదే ఎందుకంత దూరం వెళ్ళడం, ఎందుకంత ప్రయాసంతో వెళ్దాం, ఎందుకు టైంకి వెళ్ళిపోవడం, పాటలు అయ్యాకే వెళ్దాం, ఆరాధన అయ్యాకే వెళ్దాం, వాక్యం వింటే సరిపోతుందిలే. ఇటువంటి ఆలోచనలు ఇవన్నీ అపవాది పెట్టేవి కదా. దూరంగా వెళ్ళాలి, లోక పరిస్థితుల నుంచి, బాధ్యతల నుంచి మన ఆలోచనలు భూసంచారం కాకుండా దేవుని సన్నిధిలో మాత్రమే కదా మనం మనసు నిలిపేటట్టు, లగ్నం చేసేటట్టు, ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించేలాగా, దేవుని ముఖదర్శనం చేసుకునే, ఆయన మహిమను మనం, ఆయన సన్నిధిని మనం అనుభవించలాగిన దేవుని సన్నిధి రాకుండా అపవాది ఎన్నో అడ్డులు, ఆటంకాలు, అనుమానాలు, సందేహాలు అవన్నిటినీ ఛేదించి జయించి దేవుని కొరకు ఏదైనప్పటికీ అది ఖడ్గమైన, కరువైన దేవుని సన్నిధి, దేవుని ప్రేమ నుంచి నన్ను ఎడబాయదన్న రీతిలో దేవుని సన్నిధిని ఏంటంటే తృష్ణగొని ఉన్నట్లయితే, ప్రేమించినట్లయితే, ఘనముగా ఎంచినట్లయితే, అపేక్షించినట్లయితే దేవుని సన్నిధికి రావాలని ఒక్కడుగు ప్రభు కొరకు వేస్తే లేచి కదా, బాగాలేదని చెప్పి అపవాదిని గద్దించి మనం లేచినట్లయితే మిగతాదంతా దేవుడు నడిపించేస్తాడు. ఒక్కడుగు ప్రభు కొరకు వేస్తే మిగతా 1000 అడుగులు దేవుడే నడిపించేస్తాడు. నీ ఆశను చూస్తాడు దేవుడిని. నీ హృదయంలో నువ్వు ఎంత గనపరుస్తున్నావో, ఎంత లక్ష్యం ఇస్తున్నావో, దేవుని సన్నిధికి నువ్వు టైంకి రావాలి, టైంకి వెళ్ళాలని ఎంత ఆశపడుతున్నావో దేవుడు మనల్ని చూస్తాడు. దేవుడు మన ఆశని తీర్చేస్తాడు, ఉన్నత స్థితుల మీద మనల్ని ఎక్కిస్తాడు. నీ తండ్రి అనే యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవంలో ఉంచదని యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. అటు రీతిగా మనము దేవుని సన్నిధిని ప్రేమించిన వారుగా దేవుని ప్రతి ఆదివారము పునరుద్ధాన దినము ప్రతిష్ఠిత దినముగా మనము సరి చేసుకున్నట్లయితే కుటుంబం అంతా సరిసైపోద్ది కదా. బిడ్డలు సరైపోతారు, భర్తలు సరైపోతారు, కుటుంబంగా దేవుని సన్నిధిలో కనబడటానికి వారిని ప్రోత్సహించే వారు ముందు వారు ప్రోత్సాహపడాలంటే ముందు మనం ప్రోత్సహించాలి. దేవుని వాక్యాన్ని బట్టి దేవుని బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి. అటు రీతిగా మనం ఉండలాగిన అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నాయన అనేక మార్లు ప్రభువా నీ సన్నిధిలో కనబడలేకుండా నాయన అనేక మార్లు నాయన మేము ఇచ్చిన నాయన ఎక్స్క్యూజెస్ అన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాం నాయన. మేము రాగలిగి ప్రభువా అనేక మార్లు నీ సన్నిధిలో కనబడటానికి మేము నిర్లక్ష్య పెట్టి ఉన్నాం ప్రభువా. నీ దినాన్ని నాయన, పునరుద్ధాన దినాన్ని మేము ప్రేమించలేకుండా, సిద్ధపడకుండా దాన్ని ప్రతిష్ఠితంగా మేము ఆచరించలేకపోయాం ప్రభువా. నీ సన్నిధిని ప్రేమించలేకపోయాం ప్రభువా. నీ సన్నిధికి ఆటంకంగా, అనేక మందికి ఆటంకంగా మేమే ఉండి ఉన్నాం ప్రభువా. మా పనులు మా లోక పనులు ప్రభువా, మా సొంత పనులు చేసుకుంటూ ప్రభువా, కుటుంబంలో మేమే ప్రభువా నీ సన్నిధికి రాకుండా అడ్డుగా మేము ఉండిపోయాం ప్రభువా. సన్నిధిని ప్రేమించలేకపోయాం ప్రభువా. నిన్ను ప్రేమిస్తున్నాం అంటే ప్రభువా అందరికంటే అధికంగా నేను ప్రేమించలేకపోయి ఉన్నాం ప్రభువా. ఇది దావీదు వలె మేము అనలేమో ప్రభువా. తృష్ణ కలిగి ఉన్నాము, ఆశ కలిగి ఉన్నాము, సొమ్మసిల్లుతున్నది, మా ప్రాణములు కేకలు వేచున్నది. అంత పరిపూర్ణతలోకి మేము మాట్లాడలేకపోవచ్చు, మేము ఎదలేకపోవచ్చు ప్రభువా. ఇది మన ప్రభువా నీ సన్నిధిని ప్రేమించే వారంగా, నీ సన్నిధి ఆశ పెట్టుకునే వారంగా, నీ సన్నిధిలో నిత్యము కనబడాలని ఆశ అయితే ఉంది ప్రభువా.
ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. స్త్రీలమైన మేము అనేకమైన బలహీనతల వల్ల నాయన, సమస్యల వల్ల ప్రభువా, కుటుంబ పరిస్థితుల వల్ల ప్రభువా, బిడ్డల వల్ల ప్రభువా, అనేకమైన అడ్డులు ఆటంకాల వల్ల ప్రభువా మేము రాలేకపోతున్నాం ప్రభువా. మా ఇరుకులు ఎన్నున్నప్పటికీ ప్రభువా, ఇబ్బందులు ఎన్నున్నప్పటికీ ప్రభువా, నీ సన్నిధిని నాయన మేము నిర్లక్ష్య పెట్టకుండా ప్రభువా సన్నిధిలో కనబడాలని నాయన ప్రతి శనివారం సిద్ధపడుటకు నాయన నీ సన్నిధిలో కనబడలాగను ప్రభువా, నీ మాటలు వినుటకు ప్రభువా, మా జీవితాలని సరిచేసుకుని ప్రభువా మేము ముందు కొనసాగుటకు మీ సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి కుటుంబంలో నెమ్మది సమాధానం దయచేయండి. దుష్టుడు అపవాది నాయన విన్న వాక్యాన్ని నేను ఎత్తుకొనకుండా ప్రభువా అది మా జీవితాల్లో ఫలించటకు మీ సహాయం దయచేయండి. ఇయర్ ఆఫ్ రిసీవింగ్గా మేము అనుకుంటున్నాం ప్రభువా నాయన. ఈ దినం ఈ సంవత్సరం ఏ విధం చేతనైనా ప్రభువా అన్ని విషయాల్లో ప్రభువా, మిక్కిలి చిన్న విషయాల్లో కూడా ప్రభువా, ఈ సన్నిధికి రావడం విషయాల్లో ప్రభువా, అన్ని విషయాల్లో కూడా ప్రభువా మరలా ప్రభువా మేము సరి చేసుకుంటకు క్రమపరచుకుంటా ప్రభువా మీ సహాయం దయచేయండి. మీరు బలపరచండి. తీసుకునే తీర్మానాల్లో మేము నాయన తొలగిపోకుండా నాయన ఉండుటకు నాయన నీ కృపను నీ బలాన్ని మాకు అనుగ్రహించమని నాయన మేము వెళ్తున్నప్పుడు నాయన నీ కృప మాకు తోడుగా ఉంచి మీరే మహిమ గంత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది వీళ్ళకి అనంత నాశనం కలుగును గాక. ఆమేన్.